నమస్తే అండి. ఈ రోజు మేము ఈ టాపిక్ గురించి నవ్వకండి. తాంబూలం గురించి చెప్తాను. ఆయుర్వేదం జీవన విధానంలో తాంబూలం గురించి కూడా చెప్పారండి. తాంబూలం ఎంత మంచిదంటే ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏ విధంగా వేసుకోవాలి, దానివల్ల ఉపయోగాలన్నీ ఆయుర్వేద శాస్త్రంలో తాంబూలంలో చాలా వివరంగా ఉంది. భోజనాంతే చ తాంబూలం సమ్యక్ భుక్తస్య దీయతే ముఖవాసార్థం తాంబూలం కఫనాశనమిష్యతే అని చెప్పారు. భోజనం చేసిన తర్వాత సువాసన భరితమైనటువంటి మూలికలతో కలిపి తాంబూలాన్ని సేవించాలి. తాంబూలం సేవిస్తే భోజనం చేసిన తర్వాత కఫం ఎక్కువ అవుతుంది, ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ పోవాలి అంటే తాంబూలం సేవించాలి. తాంబూలం శరవణం ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోకూడదు. దానివల్ల చాలా అనర్థాలు వస్తాయి. ఇవాళ మేము చదువుతున్న ప్రతివాడు కిల్లి వేసుకున్న రోడ్ అంతా వస్తున్నారండి, గలీజ్ చేసేస్తున్నాడు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ మస్ట్ బి టేకెన్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ గుడ్ ఫుడ్. ఇండైజెషన్ అవ్వకుండా ఆరోగ్యంగా హాయిగా ఉండాలంటే తాంబూలం వేసుకోండి. భార్యాభర్తలు మంచి ఆనందంగా ఎంజాయ్ చేయాలంటే తాంబూలం వేసుకొని ఆయుర్వేద శాస్త్రం చెప్పిన చాలా ఉందండి. అది నేను చెప్పను, బాగోదు. కొంతమందికి వివరంగా చెప్తే నాకు టైం చాలదు. సో తాంబూలము అంటే దానికి ఒక పద్ధతి ఉందండి. ఏది పెడితే తాంబూలంలో కలపకూడదు. తమలపాకులు ఉంటాయి, తాంబూల పత్రాలు ఉంటాయి, వాటిలో కాసు, ఒక్క, కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి డైజెషన్ బాగా పనికొచ్చేటటువంటి చేసుకునే తాంబూలం. కానీ ఈ మధ్యకాలంలో మనం అబ్జర్వ్ చేస్తున్నాం, తాంబూలం పొగాకు వేస్తున్నారు, తాంబాయి వేస్తున్నారు, ఇంకేదేదో ఇవన్నీ వేస్తున్నారు. అవి వేయటం పద్ధతి కాదు. ఇంకొకటి అండి, ఆయుర్వేద శాస్త్రంలో వ్యాధిని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ని బట్టి కూడా తాంబూలం చెప్పారండి. దోషానుగుణంగా పేషెంట్ కి అవసరమైనటువంటి తాంబూలాలను కూడా మేము సజెస్ట్ చేస్తాము. ఏ మూలికా ద్రవ్యాల్లో తాంబూలంలో వేస్తే ఏ విధమైనటువంటి నివృత్తి వస్తుంది వాళ్ళకి చెప్పగలిగింది అది కూడా ఉంది శాస్త్రంలో. వాటి గురించి కూడా మీకు వివరంగా మేము చెప్పగలము. సంప్రదించండి ఆయుర్వేద వైద్యుని. మీకు ఏ జబ్బు ఉంది, ఏముంది, ఎప్పుడు ఏ తాంబూలం వేసుకోవాలి, ఏ పరిస్థితుల్లో ఏ వేసుకుంటే నాకు బాగుంటుంది అని చెప్పండి. మీరు కూడా ఎట్లా పడితే అట్లా, ఎవడు పడితే అది, ఏది పడితే అది తాంబూలం వేసుకుని వాళ్ళని కూడా డిస్కరేజ్ చేయండి. ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినటువంటి విధానాన్ని మాత్రమే తాంబూల సేవన చేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, సుఖశాంతులతో వర్ధిల్లండి. నమస్తే.